గురువుగారు, పక్కింట్లో ఉప్పు, ఆయిల్ అడగడం వల్ల అప్పుల పాలైపోతారు అంటారు కదా! నిజమేనా? ఉప్పు, ఆయిలు అనేటటువంటిది శనికి సంబంధించినవి. హ్మ్. ఆయిల్ నూనె. ఉప్పేమో అప్పుల పాలు ఎప్పుడవుతామంటే అప్పడిగితే అవ్వం. మామూలుగా ఎవరైనా దానం ఇస్తే తీసుకుంటే అవుతాం. హ్మ్. కాబట్టి ఒక్కోసారి ఎమర్జెన్సీ టైంలో మనం ఉప్పు, పప్పు కొంచెం అప్పు తెచ్చుకుంటాం. మరి అందరూ దరిద్రులైపోయారా? లేదు. పూర్వకాలంలో అంతా కూడా తీసుకునేవారు. హ్మ్. అలాగే ఈ ఉప్పుకున్నటువంటి గొప్పతనం ఏమిటంటే, హ్మ్. ఈ బల్లె మనకి తల మీద పడినా, క్రింద పడినా, ఎక్కడైనా శరీరం పార్ట్ మీద పడినప్పుడు హ్మ్. ముట్టుకున్న బల్లె ముట్టుకుంటే దోషం. ఆ హ్మ్. దోషం పోగొట్టడం కోసం ఏం చేస్తామంటే, తలంటి స్నానం చేసేసి మనం దేవుడి దగ్గర నైవేద్యం కింద ఈ ఉప్పుని, మిరియాలని పెడతామనమాట. హ్మ్. అలాగే గృహప్రవేశాలు చేసినప్పుడు ఈ లోపల గృహప్రవేశం కుడుములు కానీ, ఉప్పుని కానీ జల్లుకుంటూ నవధాన్యాలు కానీ వెళ్తాం. చాలామంది ఉప్పుని. అవును. ఉప్పు లక్ష్మీదేవి. హ్మ్. అందువలన ఈ నూనె వచ్చేసరికి నూనె అంటే అందరికీ హడల్. నువ్వుల హ్మ్. నూనె. ఇప్పుడు ఒకసారి ఒక పంతులు గారు నువ్వుల నూనె దానం తీసుకున్నాడు. హ్మ్. తీసుకొని వాడు నాకు ఫ్రెండ్, నేను స్టూడెంట్ అప్పుడు. జస్ట్ ఇంకొక ఇంటికెళ్ళి ఇంకో దానం తెచ్చుకుంటాను. ఈ లోపల మీ ఇంట్లో పెట్టు అన్నాడు. నేను పోన్లే కదా అడుగుతున్నాడు, బుక్స్ లాగే బ్యాగ్స్ లాగా పెట్టుకుందామని పెడుతుంటే మా హ్మ్. అమ్మగారు తిట్టి నన్ను వరండా చివరన పెట్టించారు. అంటే హ్మ్. భయం. నూనె అంటే భయం అందరికి. అది నేననేది. కానీ మరి ఇప్పుడు నువ్వుల నూనె దానం తీసుకోకుండా పంతులు గారులు మరి వీళ్ళు కూడా ఏం చేశారు? అధిక పారితోషికం. నువ్వులు హ్మ్. తీసుకోవాలంటే నేను నీకు ఎక్కువ ఇవ్వాలి డబ్బులు. హ్మ్. లేకపోతే వీళ్ళు మామూలుగా కందులు ఇవి దానాలు చేసినట్టు రూ. 100 కూడా ఇవ్వట్లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడేంటంటే తీవ్రమైన పదార్థాలే. నువ్వుల నూనె శనీశ్వరుడికి సంబంధించినయి కాబట్టి హ్మ్. అవి తీసుకుంటే మనకి ట్రాన్స్‌ఫర్, ఆ హ్మ్. దరిద్రం మనకి ట్రాన్స్‌ఫర్ అవుద్దని అర్థం. ఓకే. అందువలన అప్పులకు కాదనమాట. అప్పుడు దానం పడుతున్నామనుకో నువ్వుల నూనె, దానం చేసుకుంటే నీకు ఈ దక్షిణ ఇస్తున్నాను. దక్షిణాదేవి రూపంలో నేను నీకు ఈ దరిద్ర దేవతని నీకిస్తున్నాను హ్మ్. అన్నప్పుడు పంతులు తీసుకుంటాడు పాపం. తీసుకొని హ్మ్. మరి మన కర్మను తీసుకున్నప్పుడు మరతను జపం అది ఇంటికెళ్ళి గాయత్రి జపం అవి అనుష్ఠానం, పూజలు ఉంటాయి. అవన్నీ చేసుకోవాలి. హ్మ్. చేసుకోకపోతే నిజంగానే అతను అలా అయిపోతాడు. అందువల్లనే 'ఐరన్ లెగ్ శాస్త్రి' అని ఉండేవారు చూడు సినిమాలేసినప్పుడు, నా ఫ్రెండ్ అతను. హ్మ్. అతను లాస్ట్‌కి పాపం దానాలు చేసేవాడు. హ్మ్. దానాలు తీసుకునేవాడు. అలాగే ఇప్పుడు మందపల్లిలో శనీశ్వరుడి గుడి అని ఉండేది. అక్కడ వచ్చినోళ్ళకి శనీశ్వరుడు పూజ చేసేవాడు. దాన ధర్మాలు, దానాలు చేసుకోవడం ఇయన్నీ కూడా చేయించేవాడు. హ్మ్. అప్పుడు దక్షిణ అందరూ పంతులకి 500 అనుకో, నేను ఐరన్ లెగ్ శాస్త్రిని 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలి అని తీసుకునేవాడు. ఒక వెలుగు వెలిగాడు. కానీ పాపం లాస్ట్‌లో చాలా దారుణమైన దుర్భర పరిస్థితుల్లో ఆయన హ్మ్. పేదరికంలో చనిపోవాల్సొచ్చింది. ఇదంతా శనీశ్వరుడి యొక్క ఎఫెక్ట్. ఈ హ్మ్. యొక్క ఉప్పు, నువ్వుల నూనె చాలా డేంజర్ పదార్థాలు. దానాలు తీసుకోకూడదు. హ్మ్. అంతేగాని అప్పు తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మరి ఆ ఉప్పు తిరిగి ఇవ్వకపోతే ఏమైతుంది గురువుగారు? ఇప్పుడు మనం అప్పు తీసుకుంటాం బావుంది. హ్మ్. అప్పు తీసుకున్న ఏ వస్తువైనా సరే తిరిగివ్వాలి. హ్మ్. తిరిగివ్వకపోతే రుణానుబంధం అయిపోతుంది. హ్మ్. వాడి ఉప్పు మనం తీర్చడం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సొస్తది మనం. ఉప్పు కోసం. ఉప్పు కోసం. అందులో డౌట్ లేదు. హ్మ్. ఎవరి దగ్గరైనా సరే మనము ఏదైనా సరే ఫ్రీగా తీసుకున్నప్పుడు హ్మ్. మనము మళ్ళీ వాళ్ళకి రుణపడిపోతాం మనం. హ్మ్. రుణపడిపోయి మళ్ళీ ఆ రుణం తీర్చడం కోసం ప్రత్యేకించి ఇంకో జన్మెత్తాలి. హ్మ్. కాబట్టి ఉప్పు విషయాల్లో, నూనె విషయాల్లో సీరియస్ అనమాట శనీశ్వరుడు. హ్మ్. కాబట్టి కంపల్సరీ మనము ఉప్పు అనేటటువంటిది తీసుకున్నప్పుడు ఇచ్చేసేయాలి. అంతేకాకుండా ఈ ఉప్పుకి కొంచెం పవిత్రత అనేటటువంటిది ఉంది. అంటే హ్మ్. శుద్ధి చేసేటటువంటి పవిత్రత ఉంది. ఎలా అంటే మనము బల్లి పడినప్పుడు మన మీద పడితే మనం ఎలాగైతే తలంటి స్నానం చేసేసి వెంటనే దీపారాధన దేవుడికి వెంటనే చేసేసి హ్మ్. ఆ ఉప్పుని, మిరియాలని అక్కడ పెడుతున్నామో, అలాగే దేవాలయాలలో ధ్వజస్తంభం దగ్గర కూడా ఉప్పుని, మిరియాలని ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం దగ్గర ఏసేస్తాం. హ్మ్. నువ్వు గమనించు, ఎప్పుడైనా గుళ్ళకెళ్ళినప్పుడు ఉప్పుని, మిరియాలని ఏసేస్తారు ధ్వజస్తంభం దగ్గర. అవును. బలిపీఠం అంటాం దానికి. అలాగే ఉప్పుకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే దేన్నైనా సరే క్లీన్స్ చేస్తుంది. హ్మ్. ఇది చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ బట్టలు చాకలి వాళ్ళకిచ్చేస్తారు. ఇంకా హ్మ్. ఆ వ్యక్తి లేడు. ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకోవాలి. చాకలి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ హ్మ్. మధ్య కాలంలో యూట్యూబ్ వచ్చిన తర్వాత, మీడియా వచ్చిన తర్వాత
డైరెక్ట్ ఈ చచ్చిపోయిన వాళ్ళు బట్టలు ఎవరికి ఇవ్వకూడదు ఏ అని. తర్వాత పాత బట్టలు, పోనీ చచ్చిపోయినోడు కాదు, బతుకున్నవాడు మనం ఉన్నాం, పాత బట్టలు ఉంటాయి, మన పాత బట్టలు ఎవరికన్నా దానం చేస్తే మీ లక్ష్మంతా వెళ్ళిపోతుంది అని అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని వీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పుకుంటూ వస్తే యూట్యూబ్ రెమెడీస్ చెప్తాం కదా జ్యోతిష్కులు, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఉప్పులో ఆ యొక్క బట్టల్ని మనం నానబెట్టి ఆ నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో దాన్ని గుంజి ఆరేసి ఇచ్చేయచ్చు అని చెప్పారు. ఇదే మరి ఇప్పుడు డ్రై క్లీనింగ్ వాళ్ళు అయ్యే కదా చేసేది ఉప్పు నీళ్ళలో. ఇప్పుడు గంజిలో ఖద్దర్ని మనం నానబెట్టి ఆ ఇస్త్రీ చేస్తే మంచి నుంచున్నట్టు వస్తుంది. సో ఆ విధంగా ఈ ఉప్పుకి సోడియం క్లోరైడ్ అనమాట ఇది. సో దీనికి ఆ శక్తి ఉంది. ఏంటంటే సోడియము క్లోరైడ్ మనకు బాడీకి అవసరం. సో ఎందుకని చెప్పబడి ఉందంటే శాస్త్రంలో అలాగా, ఆ సోడియంని క్లోరైడ్ని మనము బాడీకి తగిలినప్పుడు అది పీల్చుకుంటుంది చెమట. ఇప్పుడు సో చెమట పడతాం, ఉప్పగా ఉంటుంది చెమట. చూడు, మన బాడీలో సోడియం చాలా అవసరం, అలాగే క్లోరైడ్ కూడా చాలా అవసరం. ప్రతి మినరల్ అవసరం. 105 మూలకాలు ఉంటాయి, పొటాషియం ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఉప్పు తగ్గిపోతుందో తల తిరుగుతుంది. చూడు, బీపీ ఎవరికైనా డౌన్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం ఒక 2 బద్దల ఉప్పు మనం నాకుతాం. ఎలక్ట్రాల్ పౌడర్, అందులో ఉప్పు షుగర్ కలిపినటువంటిది, నిమ్మకాయ తీసుకొని పిండుకుంటే మళ్ళీ మన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది, శక్తి. ఆ విధంగా కళ్ళు తిరగడము ఇదంతా కూడా ఆగిపోతుంది. కాబట్టి అందువలన ఉప్పుని మనము బట్టల్లో ముంచి ఇవ్వాలి అంటాం. దానివల్ల ఎందువలన, ఇప్పుడు దేవాలయాలకు వెళ్తాం మనం, దేవాలయాలకు వెళ్ళినప్పుడు షర్టులు తీసేయమంటే నాకు కోపం వచ్చేది. ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తే ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు, ఏంటి కర్ణాటకలో, తమిళనాడులో బిల్డప్ లేళ్ళు ఏంటి, మొత్తం తీసేయమంటారు ఏంటి షర్ట్లు, మొత్తం అన్నీ తీసేయమంటారు షర్టు. మొత్తం షర్ట్లు తీయమంటారు. అసలు గుళ్ళకే వెళ్ళకూడదు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా షర్ట్లు పీకి పడేస్తాం. ఎందువల్ల ఇలా ముట్టుకుంటూ గురుగారు అని ఇలా మాట్లాడతారనమాట. ఏంట్రా బాబు అని నాకు మండిపోయేది సరిగ్గా చెప్పక. తర్వాత నాకు అనుభవంలో సైంటిఫిక్గా ఎందుకు చెప్పారు అని అంటే, ఈ దేవాలయాలలో మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. అక్కడ కాపర్ ప్లేట్స్తో మనము యంత్రాలు వేస్తాం దేవుడికి. యంత్రాలు వేసి ఆ యంత్రం మీద మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ యంత్రాల నుంచి కాపర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి దాన్ని లాక్కుంటుంది. పిడుగులు అవి పడినప్పుడు, దైవార్చన వల్ల వచ్చినప్పుడు ఆ శక్తి, ఒక రకమైన శక్తి వస్తుంది. ఆ శక్తి నుంచి ఆ దేవతా విగ్రహాల్లోకి పాస్ అవుతుంది. మనం ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, అందుకోసం ప్రదక్షిణాలు పెట్టారు. ప్రదక్షిణాలు పెట్టినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఆ వేవ్స్ మన బాడీ లాక్కుంటుంది అనమాట. షర్ట్ ఉంటే అడ్డు. ఇప్పుడు చల్లగాలి, పిల్లగాలి అంటాం. అది చల్లగాలి ఇస్తున్నప్పుడు షర్ట్ లేకుండా ఉంటే డైరెక్ట్ తగులుతాయి. ఆ విధంగా మనము ఈ యొక్క కిరణాలు, మనకి సూర్యకిరణాలు, విటమిన్ డి తగలాలంటే కంటికి పొద్దున్నే సూర్యోదయం అయిన వెంటనే మనల్ని తెల్లవారుజామున పిల్లలు చాలామంది పోస్ట్ నాటల్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కళ్ళు ఇంకా ఒక వారం రోజులైనా సరే పచ్చగానే ఉంటాయి. అప్పుడు మేమేం చెప్తాం, డాక్టర్లు బయటకు వెళ్ళి ఎండలో పెట్టమంటాం. నీలోఫర్ హాస్పిటల్లో అక్కడికి వెళ్తే తెలుస్తుంది, పిల్లల పోస్ట్ నాటల్ వార్డ్స్లో. అక్కడ ఆ విటమిన్ డి తెల్లవారుజామున ప్రొద్దున్నే అది పడడం వల్ల అసలు ఏ మందు అవసరం లేకుండా ఆ పిల్లల యొక్క ఈ కళ్ళలకు ఉన్నటువంటి పచ్చదనం పోతుంది. అలా మనకు ఆ విటమిన్ డి అనేటటువంటిది బాడీకి మనకు అవసరం కాబట్టి పెద్దవాళ్ళకు కూడా. అందుకని సూర్యోదయానికంటే ముందు లేవమంటాం. సూర్యోదయానికంటే ముందు లేస్తే ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి లేత కిరణాలలో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, విటమిన్ డిని ఇస్తాయి. కాబట్టి దాని నుంచి మనకి ఈ బాడీ అనేటటువంటిది, ఆ చార్జెస్ అనేటటువంటివి వస్తాయి. విటమిన్ డి ఉండడం వల్ల ఈ శరీరం అనేటటువంటిది డార్క్నెస్ వస్తుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు రక్తం లేకపోతే ఎలా పేలిపోయి ఉంటుందో అలా విటమిన్ డి తగలకపోతే చెట్లు కూడా క్లోరోఫిల్, ఆకులు చూడు పచ్చదనం పోయి తెల్లగా అయిపోతాయి, క్లోరోఫిల్ తయారు కాదు. సో ఇటువంటి కారణాల వల్ల మనము ఈ ఉప్పు అనేటటువంటిది, మళ్ళీ ఈ యొక్క కొబ్బరి చెట్లు పెంచుతాం. కొబ్బరి చెట్లు తీపి వాటర్ దగ్గర పెరగదు, నదుల దగ్గర.
మనం సముద్రం ఉప్పుని. కోస్టల్ బెల్ట్స్ దగ్గర ఉప్పు వేస్తాం. అక్కడ బాగా పెరిగితే బాగా కాస్తాయి. మా తాతయ్య గారి పొలంలో వెళ్ళినప్పుడు ఉప్పు పాత్ర వేసేవారు. కొబ్బరి చెట్టు చుట్టూ ఉప్పుని తవ్వి చుట్టూ ఉప్పు పాతేసేవాళ్ళం. అంటే సోడియం క్లోరైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందువలన కంపల్సరీ అప్పు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉప్పనే కాదు, పప్పనే కాదు, ఈ యొక్క నూనె కూడా వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే డెఫినెట్‌గా ఒక జన్మెత్తేస్తారు. కేతువు దానికి అధిపతి ఉప్పుకి. ఆ కేతువు ఏం చేస్తాడంటే పూర్వజన్మల్ని డిసైడ్ చేసేటటువంటిది కేతువే. నెక్స్ట్ జన్మల్ని, పూర్వజన్మల్ని. కాబట్టి ఈ యొక్క కేతువుని మనం అలాగే శని ధర్మకారకుడు, సమవర్తి అతను, కర్మఫలదాత, కర్మ ప్రదాత. అందువలన నూనె విషయంలో, ఉప్పు విషయంలో అప్పు తీసుకుంటే కరెక్ట్‌గా పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. అందుకే చూడు, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక ఉప్పు ప్యాకెట్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అది అంటే ఉప్పుకున్న గొప్పతనం ఏంటంటే అలక్ష్మిని లక్ష్మిగా మార్చగలదు, మహాలక్ష్మిగా కూడా మార్చగలుగుద్దనమాట. అంటే ఈ యొక్క మలినాన్ని కూడా తీసివేసి మనకి నెగెటివ్ వైబ్స్‌ని కూడా పాజిటివ్ వైబ్స్ చేసేటటువంటి గొప్ప శక్తి ఈ ఉప్పుకి, నూనెకి ఉంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.